నాన్నమ్మ 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 మరే మరి నాన్న నిన్న టపాసులు తీసుకొచ్చారు కదా, అవి చూపించవా? కాస్త ఆగండిరా, ఎలాగో ఎండలో ఆరబెట్టాలి కదా, అప్పుడు చూద్దురు గాని. ఎందుకు పెట్టాలి? టపాసులు బాగా కాలాలంటే ఎండలో పెట్టాలి. చూపించు ప్లీజ్. సరే సరే, టపాసులు చూపిస్తాలే, గొడవ చేయకండి. ఏటిది నేను చూస్తుంది నిజమేనా? మా పిసినగుట్టు బావ ఇన్ని టపాసులు కొన్నాడా? ఏటత్తా టపాసులు అప్పుడే కొనేసినట్టున్నారు. అయినా దీపావళి అంటే ఓ టపాసులు కాల్చేయడమే కాదర్రా, అసలు ఎందుకు దీపావళి చేసుకుంటారో మీకు తెలుసా? ముందు నీకు తెలుసా మాయ్యా? దీపావళి అంటే ఏటో నాకు తెలుసా అని అడుగుతావా? ముందు చెప్తాను స్టోరీ. అనగనగా ఒక రాజ్యంలో ఇద్దరు రాజులు ఉంటారు. ఆ రాజులకి ఒకరంటే ఒకరు పడదు. ఆ రాజమాతకేమో చిన్న కొడుకు అంటే ఇష్టమే, కానీ పెద్ద కొడుకు మొగుడు చెప్పిన మాటలు విని ఆ రాజుని రాజ్య బహిష్కరణ చేసేస్తుంది. పాపం అప్పుడు ఆ రాజు ఒక రాక్షసుడితో యుద్ధం చేసి రాక్షసుడిని చంపుతాడు. అప్పుడే దీపావళి చేసుకుంటారు అందరూ. దీపావళి ఎందుకు జరుపుకుంటారో చెప్పమంటే బాహుబలి స్టోరీ చెప్తావేట్రా గాడిదా? అమ్మో, నువ్వు చెప్పమ్మా. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు దేవతలు ప్రజలను చాలా బాధలు పెట్టేవాడు. వాడి నుండి రక్షించమని అందరూ కలిసి శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామని కూడా యుద్ధానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే స్వామి స్వామి Oh!
సత్య, ఈ నరకాసురుడు నీ పుత్రుడే. గత జన్మలో భూదేవివైన నీవు నీ పుత్రుని చావు నీ చేతిలోనేనని వరం కోరుకున్నావు. ఈ జన్మలో నీ వల్లే ఈ రాక్షసుడు మరణించాడు. అలా నరకాసురుణ్ణి సత్యభామ వధించిన రోజునే అందరూ దీపావళి జరుపుకుంటారు. ఒరే సుబ్బు, ఎన్ని రోజులు నీ బొరలో మట్టి ఉందనుకున్నానురా. ఇప్పుడు అది కూడా లేదని అర్థమైందిరా. అనవసరంగా ఇక్కడికి వచ్చి బుక్ అయిపోయినట్టున్నాను.